మా అమ్మకి చెప్పాను, అమ్మ ఇలా ఒక సినిమాకి యాక్టింగ్ అడుగుతున్నారంటే నేను చెప్పాను కదా ఏదో ప్రొఫెషన్ చేంజ్ ఉందిరా నీ క్యారియర్లో, ఒకటి ఏదో ఉంది, ప్లేయర్ నుంచి ఏదో మ్యూజిక్ డైరెక్టర్ అవ్వడం లేకపోతే యాక్టర్ అవ్వడం ఏదో ఉంది, ట్రై చేయనా తప్పలేదు అంటే, లేదు మా 1 year వర్క్ పోతుంది అంటే, లేదు 2 మేనేజ్ చేసుకున్నట్టు నువ్వు ప్లాన్ చేసుకో అని చెప్తే ఐ రిక్వెస్టెడ్ రత్నం గారు అండ్ శంకర్ సార్, బికాస్ శంకర్ సార్ వాంటెడ్ అ ప్రొఫెషనల్ డ్రమ్మర్ ఫర్ హిస్ ఫిల్మ్. ఒక ప్రొఫెషనల్గా ఎవడైనా కావాలి టూ, బికాస్ ఇట్స్ అ మ్యూజికల్ ఫిల్మ్. So it started all there, boys and it's a very big 1.5 year journey, almost 383 days working days for us, including dubbing and recording all. So that time meeting with Rahman sir, so many legends, Rahman sir, Ravi K Chandran cameraman, దాని తర్వాత సాబు సిరల్, ఇంకా టాప్ నాచ్ దిల్చాత్ కాస్ట్యూమర్ సార్. ఆ దిల్చాత్ చూస్తున్నప్పుడు అంతా వాట్ కాస్ట్యూమ్ అదే, బట్ ఆ కాస్ట్యూమర్ మాకు పనిచేస్తారని ఎలా అనుకుంటాం. ఫస్ట్ యాక్టర్గా నన్ను ఎలా తీసుకున్నారో ఐ డి నాట్ నో టిల్ నో. నేను శంకర్ సార్ని ఎప్పుడు అడుగుతాను, సార్ ఎలా నన్ను తీసుకున్నారు దీన్ని అంటే, నా క్యారెక్టర్కి more than 200 people ఆల్రెడీ దే గేవ్ ఇదన్నమాట. బట్ శంకర్ సార్ వాజ్ నాట్ హ్యాపీ, హీ వాంటెడ్ మోర్ who can make little comedy also. అందరు చాలా సీరియస్గా కొంచెం మైకిల్ జాక్సన్ మ్యూజిక్, గన్స్ అండ్ రోసెస్, చాలా కోల్డ్ ప్లే అలాంటి డ్రమ్స్ అన్ని వాయించి దే ఇంప్రెస్డ్ ఇన్ అ డిఫరెంట్ వే. బట్ నేను కొంచెం మా శివమణి ఇస్ మై ఫాదర్స్ శిష్యుడు అనమాట. సో నాకు కొంచెం శివమణి గారి స్టైల్లో నేను వెళ్ళి కొంచెం మన మాస్ బీట్లు అన్ని వాయించి ఐ ఇంప్రెస్ ఇన్ డిఫరెంట్ స్టైల్. సో వెన్ దే వర్ షూటింగ్ దట్ ఇది అలా షూట్ చేస్తుండారు నేను వాయించేది. అంటే ఎలా డ్రమ్స్ వాయిస్తున్నాడు ఒకసారి అంటే, ఎవరో ముగ్గురు పూజ చేసుకుంటూ ఎవరో వెళ్తున్నారు అనమాట స్ట్రీట్లో, శంకర్ గారు ఆఫీస్ ముందర. వాళ్ళు నేను వాయించేది ఆపి నన్ను చూసి దాని దగ్గరకు వచ్చి బత్తాయి పళ్ళును అరటిపండ్లు ఇచ్చి, నువ్వు చాలా బాగా వాయించావు తమ్ముడు, మమ్మల్ని ఎంటర్టైన్ చేసావు, చాలా థ్యాంక్స్ అని చెప్పి ఇచ్చేసి, అది కూడా అసిస్టెంట్ డైరెక్టర్ షూట్ చేశాడు కెమెరామ్యాన్లో. సో దెన్ శంకర్ సార్ థాట్, ఈ అబ్బాయిలో ఏదో ఉందిరా, చూడు ఎవడో వెళ్తున్నాడు రోడ్లో, వాడు తీసుకొచ్చి పండిస్తున్నాడు, వీడిని ఫిక్స్ చేసేయండి, వీటిలో ఏదో ఉంది అని చెప్పి. సో దట్స్ వే వి స్టార్టెడ్ బాయ్స్. సో బట్ పెద్ద క్యారెక్టర్ అని చెప్పలేము, మీకే తెలుసు ఏం క్యారెక్టర్ ప్లే చేశాను. సో ఇట్ వాస్ విత్ ద లైఫ్. సో ఆ టైంలో ఎలా ఉంటారు, వాట్ అ యంగ్ బాయ్ డస్, ఓకే వాట్ ఇస్ హిస్ ఫీలింగ్. సో అలాంటి సినిమా కాబట్టి పెద్దగా మాకు యాక్టింగ్కి ఏం చేయకర్లేదు, నార్మల్గా ఉంటేనే అదే యాక్టింగ్ లాగా ఉండేది. జస్ట్ టేక్ ద డైలాగ్స్ అండ్ go through అనేది. So that didn't divert you from music at all? Because I was enjoying the same time with Rahman sir, and our time kuda we was enjoying that music, and same time Shankar sir knows that I am the breadwinner for the family, so he knows that I have to go to the recordings to కంటిన్యూ మై నా ఫ్యామిలీని ఇది చేయడానికి తెలుసు. సో రత్నం గారు యాజ్ పర్సనలీ హీ నోస్ మీ అ లాట్. సో దే గేవ్ షూటింగ్ లేనప్పుడు 5 days తమ్ముడు నీకు ఆఫ్టర్ 5 days యూ డోంట్ హ్యావ్ షూట్, యూ కెన్ టేక్ ఎనీ రికార్డింగ్స్. సో ఐ హావ్ టు కమ్ టు హైదరాబాద్ వర్క్ అండ్ గో బ్యాక్ టు Chennai. So that's a great cooperation all these people did, and same time I am the highest paid in boys. Really? Yeah, I am the highest paid in boys. Generally at Travata I am the highest paid 5 boys low. Because almost I used to earn around 1 lakh per month and చెప్పి they know that. So నాకు they pay the highest than other boys, and they thought okay this guy has to be paid a lot అని చెప్పి. సో అది ఇప్పుడు కూడా సిద్ధార్థ్ రే నువ్వు హీరో అవ్వచ్చు బట్ నేనే హైయెస్ట్ పేడ్. అప్పుడు ఈగో చిన్న ఫైట్స్ ఉండేది మా అందరిలో, బట్ ఎక్కడ ఎక్కువ ప్రేమ ఉందో అక్కడ ఎక్కువ గొడవలు ఉంటాయి. దట్స్ వెరీ కామన్ థింగ్. So we all used to love a lot. We really we miss them a lot, but we really మేము ఇప్పుడంతా టచ్ లో ఉన్నాం. లెట్స్ సీ హౌ ఇట్ గ్రోస్. సో దట్స్ వే ద బాయ్స్ ఇస్ వన్ గేమ్ చేంజర్ ఇన్ మై లైఫ్. అంటే ఈ రోజు సాయి అంటే ఒక ఐడెంటిటీ అనేది బాయ్స్, తమ్మన్ అంటే ఒక ఐడెంటిటీ వచ్చేది బాయ్స్. ఎవరికైనా తెలియపోయిన వాళ్ళకి కూడా బాయ్స్ లాక్ చేశారంటే వెంటనే దే కెన్ గెట్ కనెక్టెడ్. ఫస్ట్ ఒక ఇమేజ్ రావాలి, మ్యూజిక్ డైరెక్టర్ అంటే ఎవరు అంటే ఒక ఇమేజ్ రావాలి. సో బాయ్స్ అప్పుడు నాకు ఎంత మ్యూజిక్ హెల్ప్ చేస్తుంది నాకు ఐ డి నాట్ హ్యాడ్ ఎనీ క్లారిటీ, బట్ నా ఫస్ట్ ట్యూన్ వినింది శంకర్ గారే. People should understand before they say me that I am a copycat. How can I copy? Right. How without directors ఇది లేకుండా ఎలా నేను ఆ సాంగ్ కాపీ కొడుతున్నాను, ఈ సాంగ్ తీసుకుంటే డైరెక్టర్ ఒప్పుకుంటాడా, ప్రొడ్యూసర్ ఒప్పుకుంటాడా, అసోసియేట్ డైరెక్టర్స్ ఒప్పుకుంటారా? 1,00,000 మంది ఉన్నారు నా ట్యూన్ ఓకే చేసేవాళ్ళు మధ్యలో.